మహాదాత బంగారు చినశోభనాద్రి 121వ వ్యవస్థాపక దినోత్సవం కాకినాడ రాజాజీ వీధిలో ఘనంగా నిర్వహించారు. శనివారం కాకినాడ రాజాజీ వీధిలో గల శ్రీ బంగారు చినశోభనాద్రి 121వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, చైర్మన్ అట్ల సత్యనారాయణ, ఈవో సిహెచ్ విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1924లో చినశోభనాద్రి 50,000 రూపాయలు దానం ఇవ్వడం జరిగిందని, దాని ద్వారా సత్రం భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ సత్రాన్ని వివిధ గ్రామాల్లో 63.98 సెంట్ల భూమి ఉందన్నారు. సత్రానికి సంబంధించిన 50 షాపులతో వచ్చే ఆదాయంతో సత్రాన్ని నడపడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు నిరుపేద విద్యార్థులకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం జరుగుతుందని తెలిపారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు వైద్యుల పర్యవేక్షణలో హోమియో క్లినిక్ నిర్వహించడం జరుగుతుందని, ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. తాడి గోపాలకృష్ణ గారు, శ్రీమతి కుమ్మరగుంట్ల విశాలక్ష్మి గారు, ఎవరు కూడా అందరికీ ఇష్టం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, జనానికి అందరికీ కూడా మా సత్రం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మా సత్రం గురించి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బంగారు చినశోభనాద్రి సత్రం 1924వ సంవత్సరంలో శ్రీ బంగారు శేషయ్య గారి కుమారుడైనటువంటి శ్రీ బంగారు చినశోభనాద్రి గారు ఇదే రోజున మార్చి 21న అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేని కారణంగా బాటసార్లకి పలు చోట్ల దాతలు, ఇలాంటి మన బంగారు చినశోభనాద్రి లాంటి పెద్ద ఎత్తున దాతలందరూ కూడా ఎంతో సహృదయంతో వారికి భోజన సదుపాయం కల్పించడం కోసం బాటసార్లకు కూడా గతంలో సత్రాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక కాలంలో రవాణా సౌకర్యాలు విపరీతంగా పెరిగిన కారణంగా బాటసార్లు ఎవరిలో లేని కారణంగా 1963లో ఈ యొక్క సత్రాన్ని దేవాదాయ శాఖ వారు తీసుకున్న తర్వాత ఆ యొక్క దాతగారి సంకల్పం ఏదైతే పూర్వం ఉన్నదో ఆ అన్నదాన కార్యక్రమాన్ని మరొక రకంగా, అనగా పేద విద్యార్థుల అన్నదానం నిమిత్తం దాన్ని కొంచెం మార్పులు చేసి ప్రస్తుతం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రాత్రిపూట కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా 100 మందికి, మధ్యాహ్నం 100 మందికి, సాయంత్రం 100 మందికి కూడా పౌష్టికాహారం శుచి శుభ్రతతో ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గతంలో ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ కూడా కూపన్స్ ఇచ్చి బయట హోటల్లో భోజనం చేయమనే పరిస్థితి ఉండేది. మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు గతంలో పనిచేసిన కాలంలో ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒకసారి సత్రాన్ని సందర్శించి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా కూలంకుషంగా చర్చించి దేవాదాయ శాఖ అధికారులందరితో కూడా మాట్లాడి ఈ యొక్క విద్యార్థుల ఆరోగ్యం, బయట భోజనం చేసే కారణంగా విద్యార్థుల ఆరోగ్యం బాగుండదనే సదుద్దేశంతో మా యొక్క దేవాదాయ శాఖ అధికారులతోని, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడే మా సత్రం ఆవరణలోనే ఒక కిచెన్ ఏర్పాటు చేసి ఇక్కడే భోజనం ప్రిపేర్ చేసి వారికి హోమ్లీ ఫుడ్ అరేంజ్ చేసే రీతిన వారు పగడ్బందీగా చర్యలు చేపట్టిన పిదప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఆయన ఇప్పుడే స్టార్ట్ చేసిన విధానాన్ని మేము కొనసాగిస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క చారిటీ కార్యక్రమంలో మరొక ముఖ్యమైన కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఇక్కడ ఆధునిక కాలంలో వైద్యం అత్యంత ఖరీదైనప్పటికీ కూడా దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే హోమియో ఇక్కడ మేము ఉచితంగా ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించే నా తోటి సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంస్థ యొక్క ఆశయాలను తప్పకుండా
ఇంకా అభివృద్ధి చేసే విధంగా మా శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం నేను పనిచేస్తానని నేను ఈ సభా సందర్భంగా నేను చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక ఇంచు భూమి ఇవ్వలేని రోజుల్లో ఆయన 62 ఎకరాలము 93 సెంట్లంతో సుమారుగా ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. పూర్వం రోజుల్లో ఈ కాకినాడ పట్టణంలో పెద్దలు చాలామంది చాలా సత్రాలని ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు, మన కాకినాడ పట్టణానికి విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యరంగ నాయకర్ గారు ఆ జగన్నాథపురం అంటే పాత కాకినాడ అనేవారు దాన్ని, అక్కడ ఒక మంచి విద్యాలయాన్ని చౌటరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పక్కకు వస్తే కాబట్టి తర్వాత క్రమేప మనం ఏదైతే వృద్ధి చెందుతూ మనకి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇవి మన పూర్వం గత ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మన కొండబాబు గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఈ సత్రాలను సందర్శించారు. అప్పుడు నేను కూడా తెలుగుదేశంలో ఉన్నాను, వారితో ప్రయాణం చేస్తూ కలిసి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ప్రాంగణాన్ని చూసి ఇంత మంచి ప్రాంగణం కాకినాడ నడబొడ్లో ఉంది, టోకన్లు ఇచ్చి భోజనం పెట్టించడం ఏంటి, మనమే ఇక్కడ వంటలోని భోజనం పెట్టించాలి, అవసరమైతే ఆ నిధులు నేను తీసుకొస్తాను, లేదంటే నేనే దీనికి సహకరిస్తానని చెప్పి గొప్ప పెద్ద మనిషి కొండబాబు గారిని